ఒకరోజు కొండెక్కి కూర్చుంటుంది, మరో రోజు కాస్త దిగి వస్తుంది. అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది? రేట్లను పైకి లాగేదెవరు, కిందకి నెట్టేదెవరు? నిజానికి బంగారం అనేది ఓ టగ్ ఆఫ్ వార్ లాంటిది. ఒకవైపు భయం, మరోవైపు డాలర్. ఈ రెండిటి మధ్య జరిగే యుద్ధమే ఈరోజు మనం చూస్తున్న బంగారం రేట్లు. రెండు విషయాలు మాట్లాడుకుందాం. అసలు బంగారం ధర ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది? ముఖ్యంగా మన ఇండియాలో ఈ లెక్కలు ఎలా మారతాయి? వెల్కమ్ టు T1 అకాడమీ. ప్రపంచానికి బంగారం ఒక పెట్టుబడి కావచ్చు, కానీ మన భారతదేశంలో అదొక సెంటిమెంట్, ఓ ఎమోషన్. మరి ఈ ఎమోషన్కు అమెరికా డాలర్లకు ఉన్న లింక్ ఏంటి? ముందుగా మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద గోల్డ్ కన్జ్యూమర్. కానీ మనం వాడే బంగారం ఎక్కువ భాగం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే మన దేశంలో బంగారం ధర కేవలం అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉండదు, అది రూపాయి విలువ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మన గోల్డ్ రేట్ ఈక్వల్స్ టు వరల్డ్ డాలర్ ప్రైజ్ ఇంటూ రూపీ ఎక్స్చేంజ్ వాల్యూ. అంటే ప్రపంచ మార్కెట్లో బంగారం ధర పెరగకపోయినా, స్థిరంగా ఉన్నా సరే, మన రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 5% పడిపోయిందనుకోండి, ఆటోమేటిక్గా మనకి బంగారం ధర 5% పెరుగుతుంది. అంటే మన కరెన్సీ బలహీనపడటమే బంగారం ధర పెరగడానికి ఓ ప్రధాన కారణం. అందుకే మన దేశంలో బంగారం కేవలం ఆభరణం కాదు, రూపాయి విలువ పడిపోకుండా కాపాడే ఓ హెడ్జ్. కేవలం డాలర్లు లెక్కే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న గందరగోళం జరిగినా దాని మొదటి ప్రతిస్పందన బంగారం ధరలో కనిపిస్తుంది. దీన్నే ఆర్థిక పరిభాషలో ఫ్లైట్ టు సేఫ్టీ అంటారు. అంటే యుద్ధం లాంటివి వచ్చినప్పుడు ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్లు వదిలేసి సురక్షితమైన బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీనికి ఉదాహరణ 2022. ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని భయపడితే బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరింది. ఇక రెండవది, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు. చమురు సరఫరా ఆగిపోతుందేమో అన్న భయం బంగారాన్ని జియోపొలిటికల్ హెడ్జ్గా మార్చేసింది. ప్రపంచం అనిశ్చితలోకి వెళ్తే ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుండి బయటపడి బంగారం వైపు పరిగెడతారు. అంటే భయం పెరిగితే బంగారం మెరుస్తుంది. ఒక పక్క డాలర్ దెబ్బ, మరో పక్క యుద్ధం. ఇవి చాలదన్నట్లు మూడో శక్తి ప్రభుత్వం. మన దేశ వాణిజ్య లోటు అంటే ట్రేడ్ డిఫెక్ట్ తగ్గించడానికి ప్రభుత్వం అప్పుడప్పుడు దిగుమతి సుంకాలు అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచుతూ ఉంటుంది. ఆ భారం వ్యాపారులు భరించరు, అది నేరుగా వచ్చి మన జేబు మీదే పడుతుంది. అందుకే న్యూయార్క్ ధరలు ఎంతున్నా మన ప్రభుత్వ పన్నులు మన లోకల్ రేట్లు నిర్ణయిస్తాయి. ఇవన్నీ ఎకనామిక్స్. కానీ వీటన్నిటికి మించి ఓ శక్తి ఉంది, అదే మన సంస్కృతి. భారతదేశంలో బంగారం డిమాండ్ను ఆర్థిక శాస్త్రం మాత్రమే నడిపించదు. పెళ్లిళ్లు, దీపావళి, అక్షయ తృతీయ లాంటివి వచ్చినప్పుడు రేట్లు ఎంతున్నా మనవాళ్లు బంగారం కొనాల్సిందే. వ్యాపారుల మాటల్లో చెప్పాలంటే రూపాయి విలువ, పన్నులు ఎన్ని మారినా పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ మాత్రం ఎప్పుడూ పడిపోదు. ఈ సెంటిమెంట్ వల్లే గోల్డ్ ధర ఒక స్థాయి కంటే కిందకి పడిపోవడం చాలా అరుదు. అది ఒక ఫ్లోర్ ప్రైజ్ లాంటిది. కానీ కాలం మారుతోంది. ముఖ్యంగా నేటి యువతరం ఫిజికల్ గోల్డ్ స్థానంలో ఫైనాన్షియల్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతోంది. అది సావరెన్ గోల్డ్ బాండ్స్, SGB అంటారు. ఎందుకు అందరూ దీనివైపు వెళ్తున్నారు అంటే భద్రత. ఇంట్లో దాచుకునే టెన్షన్ లేదు, తరుగులు ఉండవు. బంగారం ధర పెరగటమే కాదు, ప్రభుత్వం దీనిపై అదనంగా 2.5% వడ్డీని కూడా ఇస్తుంది. ఇంకా ట్యాక్స్ కూడా ఉండదు. మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభాలపై ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. ప్రభుత్వానికి కూడా ఇదే లాభం. ఎందుకంటే ఫిజికల్ బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పని తప్పుతుంది, మన డాలర్ ఆదా అవుతుంది. బంగారాన్ని కేవలం లాభం తెచ్చే ఆస్తి కాకుండా రిస్క్ మేనేజ్మెంట్ టూల్గా చూడండి. పెళ్లిళ్లకు ఎలాగో ఫిజికల్ గోల్డ్ కొనక తప్పదు, కానీ పెట్టుబడుల కోసం మాత్రం సావరెన్ గోల్డ్ ఉత్తమ మార్గం. మరి మీకొక ప్రశ్న, రాబోయే 10 ఏళ్లలో మన సంస్కృతి ఎలా మారబోతుంది? పెళ్లిపీటల మీద బంగారు నగల స్థానంలో SGB పేపర్లు భర్తీ చేస్తాయా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం T1 అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి.